5 ఏళ్లలో ఒకసారి భేటీ కానీ గత సంస్కృతిని మార్చాలి. 5 కొత్త కమిటీల సంయుక్త సమావేశంలో చర్చ. వైకాపా హయాంలో 5 ఏళ్ల పాటు శాసనసభలో కొన్ని కమిటీలు ఒక్కసారి కూడా సమావేశమైన దాఖలాలు అంత బాధ్యతారహితమైన పద్ధతులు పాటించారు. అలాంటి సంస్కృతిని మార్చి చూపించాలి. ప్రతి సభాసంఘం నెలలో కనీసం 2 సార్లైనా భేటీ అయి సమీక్షించాలని అసెంబ్లీకి సంబంధించిన 5 కమిటీలు నిర్ణయించాయి. ఇటీవల ఏర్పాటైన సభా హక్కులు, నైతిక విలువల నిబంధనలు, పిటిషన్లు, ప్రభుత్వ హామీల కమిటీల చైర్మన్ సభ్యులందరితో బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రత్యేక ప్రారంభ సమావేశం నిర్వహించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో సభా సంఘాల ప్రాధాన్యంపై చర్చించారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో రోజుకు గరిష్టంగా 10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిపై 20 మంది మాట్లాడగలరు. వారి అభిప్రాయాలు మాత్రం ప్రభుత్వం దృష్టికి వస్తాయి. అదే కమిటీల్లో అయితే అన్ని అంశాలపై సభ్యులు లోతుగా చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లొచ్చని సీనియర్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. సభా హక్కుల అంశం చర్చకు వచ్చినప్పుడు కొంతమంది కలెక్టర్లు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చి కూడా ఆ సమయానికి వెళ్ళినప్పుడు కలవకుండా గంటల తరబడి వేచి ఉండేలా చూస్తున్నారు. 1-2 సభ్యులు చెప్పారు. శాసనసభలో 0 అవర్లో సభ్యులు లేవనెత్తే కొన్ని సమస్యలకు సమాధానాలు రావడం లేదని సంబంధించి జిల్లా కలెక్టర్లకు పంపి వారు వాటిని పరిష్కరించేలా చూసేందుకు ఒక వ్యవస్థ అవసరమని మరికొందరు అభిప్రాయపడ్డారు. త్వరలో ప్రతి కమిటీ భేటీ కావాలని నిర్ణయించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.